అదేంటంటే మనందర్నీ ఎంతో ప్రేమించే యేసుప్రభు కథ. దేవుని ప్రేమను ఒక చిన్న గొర్రెపిల్ల కథ ద్వారా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ గొర్రెపిల్ల పేరే చిన్ను. ఈ చిన్ను కథ ద్వారా యేసుప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. ముందుగా మీకో చిన్న ప్రశ్న. అసలు ఒక కాపరి అంటే షెపర్డ్ తన గొర్రెల కోసం ఏం చేస్తాడో మీకు తెలుసా? పచ్చిక బయళ్లలో తన గొర్రెలను లెక్కపెడుతూ వాటిని ఎంతో శ్రద్ధగా చూసుకునే ఒక దయగల కాపరిని మీరంతా ఒక్కసారి ఊహించుకోండి. గొర్రెలకు చల్లటి నీరు, పచ్చటి గడ్డి అందించడం, అడవి జంతువుల నుండి వాటికి ఏ ఆపదా రాకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడమే ఆ కాపరి పని. తన గొర్రెలంటే ఆ కాపరికి ప్రాణమనమాట. ఇదిగో ఇక్కడ మన కథానాయకుడున్నాడు చూడండి. తనే మన చిన్ను. చిన్ను ఒక అందమైన, మెత్తటి తెల్లని ఉన్ని ఉన్నా ఎప్పుడూ ఆడుకుంటూ గెంతులేసే ఒక చిన్న గొర్రెపిల్ల. దానికి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. యేసుప్రభు అనే ఆ మంచి కాపరి చిన్ను తలమీద ఎంత ఆప్యాయంగా నిమురుతున్నారో చూశారు కదా. దీని అర్థమేంటంటే ఆ కాపరికి తన మందలోని ప్రతి ఒక్క గొర్రెపిల్ల పేరు తెలుసు. ఆ మందలో 100 గొర్రెలున్నా సరే ఆయన మనందర్నీ ప్రత్యేకంగా పేరు పెట్టి మరీ పిలుస్తారు. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. జాగ్రత్తగా వినండి. ఒకరోజు మందతో పాటు పచ్చిక బయళ్లలో ఆడుకుంటున్నప్పుడు చిన్నూకి ఒక అందమైన రంగుల సీతాకోకచిలుక కనిపించింది. భలే ఉంది అని చెప్పి దాని వెనకాలే పరిగెడుతూ ఆటల్లో పడిపోయి మంద నుండే చాలా దూరం వెళ్ళిపోయి దారి తప్పిపోయింది. ఆడుకునే తొందరలో దానికి సమయమే తెలియలేదు. నెమ్మదిగా సూర్యుడు అస్తమించాడు. చుట్టూ చిమ్మచీకటి పడింది. అడవిలో ఎక్కడెక్కడ్నుండో భయంకరమైన జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంతో పరుగులు తీసిన చిన్ను దారి తెలియక ఒక పెద్ద ముళ్లపొదల్లో ఇరుక్కుపోయింది. చిన్నూకి ఉన్న ఆ చిన్న ఆసక్తి ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో గమనించారా? పిల్లలు, మనం ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. అలా దట్టమైన చీకట్లో పదునైన ముళ్లపొదల్లో ఇరుక్కుపోయి కదలలేక ఒంటరిగా ఉన్న చిన్నూకి ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చుట్టూ గుడ్లగూబల అరుపులు, క్రూర జంతువుల శబ్దాలు వింటూ ఆదుకునేవారు ఎవరూ లేక చిన్ను బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఏడుస్తోంది. చలికి వణికిపోతోంది. ఆ చిన్న గొర్రెపిల్ల ఎంత భయపడుతూ తన కాపరి ఎప్పుడొస్తాడా అని ఎంతగా ఎదురుచూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడొకసారి మన మంచి కాపరి దగ్గరికి వద్దాం. గొర్రెల మంద ఉన్న చోట సాయంత్రం వేళ యేసుప్రభువు తన గొర్రెలను లోపలికి పంపుతూ జాగ్రత్తగా లెక్కపెట్టారు. అప్పుడు ఒక గొర్రెపిల్ల తక్కువైందనే ఆయనకు తెలిసింది. అక్కడ